నాన్ వెజ్ కూరల ముచ్చట చెప్పుకుందాం. మన కాడ ఐతారం వచ్చిందంటే 100కి 80 మంది నాన్ వెజ్ తినేందుకే ఇష్టపడుతుంటారు కదా. ఈ శ్రావణవాసం దాటితే ఆ పర్సెంటేజ్ ఇంకింత పెరుగుతుండొచ్చు. వారంలో ఎప్పుడు తిన్నా తినకున్నా సండే మాత్రం ముక్క కూర మస్టుగా ఉండాల్సిందే అనుకుంటారు. అయితే అన్ని ఊర్లలో ఏమో కానీ గీ ఊళ్ళే మాత్రం ఆదివారం నాడు కౌసు కూర అస్సలే ముట్టరట. ఎవరో కొంతమంది కాదుల్లా, ఊళ్ళే మొత్తం ఏ ఇంట్లో ఉండరట. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ అనే ఊరిది. ఏ ఊళ్ళనైనా సరే ఆదివారం వచ్చిందంటే ఎట్లుంటది? ఇంత మటనో చికెనో చేపలో లాస్ట్ కు కోడిగుడ్లో వండుక తింటారు కదా. కానీ ఈ ఊళ్ళో మాత్రం నీసు కౌసు అనే ముచ్చటే ఉండదట. ఐతారం ఏ ఇంట్లో ఎవ్వరు వండుకోరట. ఎందుకట్లా అంటే ఇది చాలా విశిష్టమైన దేవాలయం. దగ్గర దగ్గర ఒక 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది, వెలుగుతున్నది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఆదివారం నాడు మాంసం కానీ చికెన్ కానీ ఏది కానీ ఉంటారు. ఈ ఊళ్ళో ఉన్న మల్లన్నస్వామి గుడి చేయబట్టి 60-70 ఏళ్ల సంది ఈ కట్టుబాటు పాటిస్తున్నారట ఊరోళ్ళు. ఐతారం బుజారం ముక్క కూర ముట్టరు, మసాలా వాసన చూడరట. కతిమ రోజులలో ఎప్పుడైనా ఓకే అంటారట. ఇక్కడ ఏంటంటే ఎవరు వచ్చినా సండే కానీ బుధవారం కానీ బోనాలు తీయడం కానీ ఉత్సవాలు కానీ పల్లకి సేవలు కంపల్సరీ జరుగుతుంది. ఇక్కడ సండే అధికంగా భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఊళ్ళో సండే బుధవారం నాన్ వెజ్ ఉంటుంది. ఈ ఊళ్ళో మాత్రం సండే ఎటువంటి నాన్ వెజ్ ఉండదు. ప్రతి ఒక్క ఇల్లు పవిత్రంగానే, ప్రతి ఒక్క ఇల్లు దేవాలయంతో సమానం ఉంటుంది. ఇక ప్రతి ఏడాది మార్చి నెలల ఈ మల్లన్న స్వామికి జరిగే బోనాల పండుగప్పుడు కూడా అంతేనట. మన రాష్ట్రంకి వెళ్ళి పక్క రాష్ట్రాలకి వెళ్ళి 3-4 లక్షల మంది ఆడోళ్ళు నెత్తిల బోనాలు ఎత్తుకొని గుడి చుట్టూ తిరుగుతుంటే ఆ సీన్ చూసి తీరవలసిందే అనుకోరాదు. అదేమో గానీ ఐతారం నాన్ వెజ్ తినకపోవడే చిత్రం. అంటే పొరపాటున పెళ్లి ముహూర్తాలు ఐతారం నాడు వస్తే మాత్రం పెళ్లి ముహూర్తం తేదీ మార్చుకునుడో లేదంటే కూరగాయల భోజనాలు పప్పు భోజనాలు పెట్టుడే చేస్తారట. ఇక ఊరికో ఆచారం మనిషికో ఆచారం అంటే గిట్టనే ఉంటదేమో కదా.